ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం సర్కారు భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు ధారపోస్తోంది. అంతటితో ఆగకుండా విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ ఆఫీసుల కోసం కారు చౌకగా కేటాయిస్తుంది. సంవత్సరానికి ₹1000 చొప్పున లీజుతో తిరుపతితో పాటు 2 ఎకరాలు, మచిలీపట్నంలో 1.60 ఎకరాల భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. 33 ఏళ్ల నుంచి 66 ఏళ్ల పాటు లీజు కాలం పెట్టిన సర్కార్ అవసరమైతే 99 ఏళ్లకు పెంచుకునేలా అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం సర్కారు భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు ధారపోస్తుంది. అంతటితో ఆగకుండా విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ ఆఫీసుల కోసం కారు చౌకగా కేటాయిస్తుంది. సంవత్సరానికి ₹1000 చొప్పున లీజుతో తిరుపతిలో 2 ఎకరాలు, మచిలీపట్నంలో 1.60 ఎకరాల భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. 33 ఏళ్ల నుంచి 66 ఏళ్ల పాటు లీజు కాలం పెట్టిన సర్కార్ అవసరమైతే 99 ఏళ్లకు పెంచుకునేలా అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.